ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో 41, 42, 43 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. మనకి ఇప్పటిదాకా అర్జునుడు అద్భుతంగా ఆ పరమాత్మ చూపించిన విశ్వదర్శనం చూసి, విశ్వరూపాన్ని చూసి ఆయన అద్భుతము అనుకున్నాడు, ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు, వణికిపోయాడు, ఎన్నో భావాలను ప్రకటించాడు. చివరిగా ముందు శ్లోకంలోకి వస్తే మనకి వినయంతో నమస్కరించాడు. అది కూడా భక్తి శ్రద్ధతో నమస్కరించాడు. అది ఎట్లా ముందు పక్క వెనక పక్క చుట్టూ అంతగా వ్యాపించిన నీకు అన్ని వైపుల నుంచి నమస్కారం అయ్యా అని చెప్పి వర్ణించేశాడు, అని స్తోత్రం చేశాడు. ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువేనయ్యా, అంతా వ్యాపించిన వాడికి వ్యాపార శక్తి అంతటా ఉన్నప్పుడు ఎన్ని నమస్కారాలు పెడితే అని తక్కువే కదా. అందుకని ఆ మాట చెప్పాడు. కాబట్టి సర్వం సమాప్నోషి తదతోసి సర్వహ, నువ్వు ఎలా ఉన్నావు అంతటా పరాక్రమంతో ఉన్నావు, ఉండి వ్యాపించి ఉన్నావు, అటువంటి నీకు అన్ని వైపు నుంచి నమస్కారం అయ్యా, ఎన్ని పెట్టినా తక్కువ అయ్యా అని చెప్పాడు. ఇక మనకి ఇక్కడ 42, 41 శ్లోకాలు, అవి రెండు కలిపి చెప్పుకోవాలి. తర్వాత 43 శ్లోకం. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, ఆయన ఇది నిజంగా మంచి విధంగా కూడా జరుగుతుంటుంది. ఆయనకే కాదు మనకు కూడా. ఇప్పుడు మనలోనే చూడండి, మన చిన్నప్పుడు ఎంతో మంది పిల్లకాయలతో ఆడుకుంటాం. ఆడేటప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, ఒక్కో వయసులో ఒక్కో రకంతో ఆడతాం కదా. ఎలా మన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, మామూలు క్యాజువల్గా అయితే మనతో సమానంగా ఉండే వయసు ఉండే వాళ్ళతో, అలాగే లేదా మనతో సమానంగా సంపద, లేదా మనకంత సమానంగా ఉండే జ్ఞానం, ఇలాంటి వాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తాం. లేదు మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు, మనకంటే వయసు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, మనకంటే సంపదలో గొప్పవాళ్ళు, వాళ్ళతో కూడా స్నేహం చేస్తాం. లేదు మనకంటే తక్కువ వయసు, మనకంటే తక్కువ జ్ఞానం, మనకంటే తక్కువ సంపద, అట్లాంటి వాళ్ళతో కూడా మనం స్నేహం చేస్తాం. స్నేహం చేసేటప్పుడు ఆ స్నేహంలో మనకు చనువు ఉంటుంది. ఎక్కడా లేని చనువు, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర లేని చనువు మనం మనసు విప్పి మాట్లాడుకునేదంతా స్నేహితులతోనే ఎక్కువ ఉంటుంది. కానీ ఆ స్నేహితులతో మనం తిరిగేటప్పుడు వాళ్ళలో ఏదో గొప్పతనం ఉంటుందని మనకు తెలియదు. మనతో పాటు ఉన్నారు వీళ్ళు మనలాంటి వాళ్ళే అనే రకంగానే మనం మాట్లాడుతుంటాం. ఇది ఒక సహజం. అది ఇప్పుడు చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనమే చిన్నప్పుడు ఆడుకుంటున్నాం. చిన్నపిల్లకాయలు ఎట్లా ఆడతాం మనం ఆడేటప్పుడు, ఏ తొక్కడి పళ్ళానో ఏదో ఒకటి ఆడుకుంటాం కదా. ఆడేటప్పుడు వాడంతా పెద్దంతా చాలా గొప్పవాడు అవుతాం మనకు తెలియదు. అప్పుడు మనం ఎంతో క్యాజువల్గా వాడి మీద భుజం మీద చేతులు వేసి హాయిగా చేతులు పట్టుకొని తిప్పుతూ అన్ని రకాలుగా వాళ్ళ శరీర అవయవాలు టచ్ చేస్తూ ఆడతాం. సహజం, ఎక్కువ చేతులతో ఎక్కువ ఆడతాం. అలా ఆడేటప్పుడు మనం వాడిని ఎట్టంటే విధిస్తాం కూడా, రావే పోవే వసై అని కూడా విధిస్తాం. ఇది సహజం మనకి. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, మధ్య వయసులో కూడా, కాలేజీ అట్లా పోయినప్పుడు కూడా. అప్పుడు వాళ్ళు ఎవరో గొప్పవాడు అవుతాం మనకేం తెలియదు. మనం వాళ్ళతో కూడా రావే పోవే అన్నట్టుగానే మాట్లాడతాం. వసే వసే అనే వే అని మాట్లాడతాం ఎక్కువగా ఆడవాళ్ళ. ఇంకా మగవాళ్ళతో ఎవరే ఇప్పుడు గురు ఏదో చాలా కొత్త పదాలు వచ్చాయి కదా, అలా ఏదో సంబోధించుకుంటూ బాస్ అని ఏదో మాట్లాడతారు. మనం కూడా అంతే, ఆడవాళ్ళం కూడా అది కాదే ఇది కాదే, అది వేనే ఇది వేనే అంటూ మాట్లాడతాం అలవాటు మనకి. కానీ ఒకరోజు వాళ్ళు మనతో పాటే చదువుకొని, మనతో పాటే తిరిగి, మనతో అంత చదువుగా ఉన్నవాళ్ళు క్షణంగా వాళ్ళు మన ముందు ఒక రోజు కారులో దిగి కలెక్టర్ అని చెప్తే మనం ఎట్లా బిత్తరపోతాం. అసలు ఊహించాం. మనం ఇంత చదువుగా వీళ్ళతో మాట్లాడమే, ఈ రోజు మన ముందు ఒక కలెక్టర్గా వచ్చింది ఈమెతోనే నేను అట్లా చిన్నప్పుడు అట్లా బిహేవ్ చేసింది అని కొంచెం మనకి సిద్ధి అవుతుంది. అలాగే ఏమైనా డాక్టర్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు గొప్ప డాక్టర్స్ అయి ఉండొచ్చు మనతో పాటు చదువుకున్న వాళ్ళు. కానీ మనం వాళ్ళు చాలా చనువుగా వాళ్ళతో రా పో అని మాట్లాడుంటాం. వాళ్ళు ఒకరోజు వాళ్ళు మనతో అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉన్నారా, వాళ్ళ గొప్పతనం చెప్పరుగా. మనతో ఎంతవరకు ఉండాలంటే మన చిన్నప్పటి నుంచి మనం కలిసి ఉన్న విధానం ప్రకారంగా ఉంటారు, పరిస్థితులు బట్టి ఉంటారు. కానీ ఎప్పుడో మనకు తెలుస్తుంది, మీతో పాటు తిరుగుతున్నాడు సామాన్యుడు కాదు, ఆమె అబ్బో మంచి డాక్టర్, ఆమె ఫేమస్ డాక్టర్ అని చెప్తే మనం ఆశ్చర్యపోతాం. ఇంకా అక్కడి నుంచి మనకు తెలియకుండానే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అప్పటిదాకా చనువు తగ్గిపోతుంది. ఎంతో చనువుగా మాట్లాడినా, అయ్యో మీరు చాలా గొప్ప స్టేజ్కి వెళ్ళారంట కదా, మనం మీరు దాకా వెళ్ళిపోతాం.
అప్పటిదాకా నువ్వు రావే పోవే అని మాట్లాడే మనమే మీరు మీరు అని మాట్లాడేది వచ్చేస్తాం. మానవ సహజం, మానవ సహజం. ఆ విషయాన్నే ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు. ఆ కృష్ణుడిని సఖ్యత భావంతో, ఫ్రెండ్షిప్, సకుడు అని, నాతో క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి నేను నీతో మాట్లాడేశాను. ఎలా అంటే అటు పిలిచేశాను నేను అని మనకి శ్లోకాలు చెప్తున్నారు. ఇలాగే మనకి వాచస్పతి మిశ్రుడు అనే ఒక గురువు గారు ఉంటారు. ఆయనకి సంతానం లేదు, కానీ భార్యాభర్త ఇద్దరు శివభక్తులు, అమిత శివభక్తులు. అలా ఉండగా అయ్యో మనకి పిల్లలు లేరు, మనకి ఎవరు చూస్తారు అంటే ఆ శివుడే చూస్తాడు అనుకుంటారు వాళ్ళు. రోజు అదే మాట అనుకుంటారు. మనకేం ఆ శివుడు ఉన్నాడు, శివుడు చూసుకుంటాడులే మనల్ని, ఆ జాసలో ఉండిపోతాడు. ఇలా ఉంటే ఒక రోజు ఒక పిల్లవాడు వస్తాడు. వచ్చి నేను అనాథనండి, నాకంటే ఎవరు లేరు, నేను మీతో పాటు ఉంటాను అడుగుతాడు. అడిగితే ఇంకా వాళ్ళు ఆయన సరే కొంచెం దయగలవాడు, శివభక్తుడు కదా, పోన్లే ఏముంది ఒక బిడ్డకి అంత అన్నం పెట్టలేకపోతే మనకి పిల్లకాయలు కూడా లేదు కదా. ఆ పిల్లవాడు చెప్తాడు, గురుగారు నేను మీకు ఇంట్లో అన్ని పనులు చేస్తాను, వీళ్ళు కొంచెం వయసు వచ్చేసింది ఇద్దరికి, మీకు అన్ని మీ పూజకి అన్ని ఏర్పాటు చేస్తాను, మీరు ఎక్కడికి పోతే అక్కడ మీ వెంబడి వస్తాను, మీకు అన్ని సేవలు నేను చేసుకుంటాను అంటాడు. సరే ఇప్పుడు నేను చేసుకునే స్థితిలో ఉన్నానులే, ఈ బిడ్డ చేస్తా అంటే అంతకంటే కావాల్సింది ఉంది, నాకు చదువు చెప్తే చాలు మీరు అని చెప్తాడు. సరే నాకు వచ్చింది అది, నేను అదే విద్య నేర్పిస్తున్నాను, అదే నేర్చుకుంటాడు నా దగ్గర అని చెప్పి ఆయన అనుకుంటాడు. భార్యకి చెప్తాడు. సరే భార్యతో కూడా పిల్లవాడు చెప్తాడు, నీకు అన్ని పనులు చేస్తానమ్మా నేను, నీకు నీళ్ళు జోడి దగ్గర నుంచి చెట్లకు నీళ్లు పోసే దగ్గర నుంచి మొత్తం పనులు నేను చేస్తానని చెప్తాడు. ఇంకా ఆమె కూడా ఆనందం అయిపోతుంది. ఇంకా అన్ని పనులు చేస్తా అంటే ఆమె కూడా పెద్ద వయసు వచ్చేసింది, ఆమె కూడా సంతోషిస్తుంది. సరే ఇద్దరు పెట్టుకుంటారు. ఇంకా అక్కడి నుంచి అతడు గురువు గారు అంటే ఆయన చుట్టూ తిరుగుతుంటాడు, ఆమె చుట్టూ గురుపత్ని కాబట్టి అమ్మ అమ్మ అంటే ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. ఇద్దరికి ఉదయం లేచి అన్ని పనులు చేస్తుంటాడు. ఆ పిల్లవాడికి ఏంది వేడకి అంత అన్నం పెడతారు, అంతకు మించి ఇంకేం లేదు, ఏదో గుడ్డలు కొనిస్తారు, అంతకు మించి ఇంకెక్కువ ఏం చేసేది వాడిద్దరు. కానీ ఇలా జరుగుతుంటుంది. ఈ వాచస్పతి మిశ్రుడు చాలా గొప్ప పండితుడు అన్నమాట. ఆయన చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి ఆయన పిలుస్తుంటారు అన్ని పనులకి, అందుకే ఆయన పోతుంటాడు. ఒకసారి ఒక విద్వత్ సభకు పోవాల్సి వస్తుంది. అలా అన్నిటికీ నడిచిపోయేవాడు కదా, నడిచిపోయేవాడు. ఎక్కడికి పోతే ఈ పిల్లవాడిని తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయనకి అన్ని నీళ్లు మోసుకురావడానికి, అన్ని సంచుల్లో మోసుకురావడానికి కష్టం కదా, ఆయనకి పెద్ద వయసు కదా, అందువల్ల ఈ పిల్లవాడిని ఎక్కడికి పోయి తీసుకుపోయేవాడు. అట్లాగే ఒకసారి ఒక విద్వత్ సభకు పోతున్నప్పుడు, చాలా దూరం అది పోతున్నారు, ఈ బరిచెంబులో పిల్లవాడు నీళ్లు తీసుకొచ్చాడు. ఈయనకేమో బాగా ఎండగా ఉంది ఆ రోజు, ఈయనకి ఒకటే దాహం అవుతున్నది, మాటి మాటికి నీళ్ళు ఇవ్వమని అంటున్నాడు. ఆ పిల్లవాడు అట్లే ఆ మరిచెంబులో నీళ్లు పోసిస్తున్నాడు, తాగుతున్నాడు. ఆయన సగం దూరం బస్సుకి నీళ్ళు అయిపోయింది. ఇక ఈయన మాత్రం దాహం తీరలేదు, ఇంకా దాహం అవుతోంది. నాయన నాకు మంచినీళ్ళు ఇవ్వరా అని అడిగాడు. గురువు గారు మేము తెచ్చి నీళ్ళు అయిపోయినాయి మరిచెంబులో, మీరు ఇంకా అడుగుతున్నారు అంటాడు. అప్పుడే అయిపోయినాయా అంటాడు. మనం తెచ్చి నీళ్ళని అయిపోయినాయి అంటాడు. సరే గురువు గారు మీరు చాలా దాహంగా ఉన్నట్టుంది, పాపం అడుగుతూనే ఉన్నారు, మీరు ఉండండి చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొస్తాను, మీరు చెట్టు కింద కూర్చోవాలని అని చెప్పి చెట్టు కింద కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి అబ్బాయి వెళ్ళిపోతాడు. ఈయన కూర్చోగానే ఆయన చుట్టూ చూస్తాడు. ఆయన గుర్తు ఎన్నోసార్లు దాంట్లో మార్గం నడిచినవాడు ఆయన ఇదేంది ఇక్కడెక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఇల్లే లేవు, అసలు ఇటుపక్క చాలా దూరం పోవాలి ఇల్లు ఉండేది, అయ్యో ఈ పిల్లవాడు ఎండలో పోయి ఎప్పుడు నీళ్ళు తెస్తాడు, ఎప్పుడు తాగుతాను నేను, ఇది అయ్యే పనేనా అసలు అని అనుకుంటాడు. కానీ ఇంట్లో 5 నిమిషాలు తీసుకొచ్చేస్తాడు నీళ్ళు. ఆశ్చర్యపోతాడు. ఆయన ఎట్లా తీసుకొచ్చాడు చెప్పి గబగ ముందు దాహం తెచ్చుకోవద్దు, గబగ తాగుతాడు. తాగితే అమిత రుచిగా ఉంటాయి నీళ్లు. ఎప్పుడు అంత రుచిగా ఉండే నీళ్ళు తాగలే ఆయన. ఎక్కడ తెచ్చావు నాయన, ఇంత రుచిగా ఉన్నాయి, ఎక్కడ తెచ్చావు నువ్వు అంట. అప్పుడు ఆయన ఎక్కడ తెచ్చానులే అంటాడు. లేదు నువ్వు చెప్పాల్సిందే, నేను ఎప్పుడు ఇంత రుచిగా నీళ్ళు తాగలేదు అసలు నా జీవితంలో, ఇదే మొదటిసారి తాగడం, ఇంత రుచిగా నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు చెప్పు అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, ఇప్పటిదాకా ఉన్నది నేను కాదు గురుగారు, ఎక్కడి నుంచి నేను తేవాల్సిన అవసరం ఉంది, నా జట్టాజుట్టంలో ఉన్న నీళ్లు అది తీసి అని చెప్పి చూపిస్తాడు. శివుడు రూపం చూపించేస్తాడు. అంతే, ఇప్పటిదాకా నా శివుడు వచ్చి నా ఇంట్లో బిడ్డగా తిరుగుతుంటే ఈయన చేత ఇన్ని పనులు చేయించుకున్నాను నేను,
ఎన్నిసార్లు ఒరే పోరా రారా అంటూ అల్లరి చేసి ఎదురు చేశాను, ఎంత అసహ్యంగా మాట్లాడాను. అవంతా గుర్తొచ్చేస్తాయి ఆయనకి. చాలా బాధపడిపోతాడు. అంటేనే కాళ్ళని పడిపోతాడు. అయ్యో మీ చేతనే నీవన్నీ మోయించాను పైన మరచేంపు ఆయన బట్టలు గొడుగు అన్ని మోయించాడు ఆయన. నీ చేత మోయిస్తున్నాను ఇప్పటిదాకా, నేను నిజ సేవ పొందుతున్నాను నేను. నువ్వే కదా అన్నావు మనకు వృద్ధాప్యం వస్తోంది, నాకు కొడుకు ఎవరు వస్తాడంటే శివుడే వస్తాడు, నువ్వేగా అన్నావు, నువ్వు నీ భార్య అనుకున్నారు కదా, అందుకే వచ్చానంటాడు. అబ్బా ఇంత దయ్యం ఉంటుందా భగవంతుడికి అని చెప్పి ఆయన పాదాన్ని రియాక్ట్ చేస్తాడు. ఆయన ఒక శివుడు చెప్తాడు, నేను మళ్ళీ శిష్యుడిలాగా మారొస్తాను ఇంటికి, కానీ నీ భార్యకు మాత్రం నువ్వు చెప్పడానికి, నేను శివుడిని చెప్పడానికి చెప్పావా నేను మాయమైపోతా అంటాడు. అయ్యో నువ్వు వెళ్తా అంటే నేను అస్సలు చెప్పను ఆ విషయము అని చెప్తాడు. కానీ చాలా కష్టంగా ఉంది అయ్యా చెప్పకుండా ఉండడము. ఇంతకుముందులాగా నా భార్య ఎట్లంటే మాట్లాడుతుందో ఏమోనో నాకు బాధగా ఉంది, నేను మాట్లాడిన దానికే కుంగి కుసిస్తున్నాను ఇప్పుడు, ఇక నా భార్య ఇంక చెప్పనే బల్ల ఆమె ఏడు చేస్తున్నావు వచ్చావని తెలిస్తే అంటే పర్వాలేదు, ఆమె అంటే అనేది లేదు నన్ను, నువ్వు మాత్రం చెప్పకూడదు అంటాడు. సరే అని చెప్పి ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏంది ఇప్పుడు గొడుగు పట్టుకుని ఆ పిల్లవాడు వచ్చాడు, ఇప్పుడు ఈయన ఆ పిల్లవాడి గొడుగు పట్టుకొని మరచేపు ఈయన పట్టుకుని వెనక బయలుదేరాడు. ఏంటి అయిపోయేసరికి భార్య దూరం నుంచి చూసింది, ఇదేంది విచిత్రంగా ఉంది, వాడు పిల్లవాడు మేకుండి ఈయన మోసుకొస్తున్నాడు ఏంది అనుకుంటుంది. ఏంటి ఇలా ఏందండి చిత్రంగా ప్రవర్తిస్తున్నారు మీరు, పిల్లవాడికి మీరేంది గొడుగు పట్టేది, మీరేంది మంచిగా మోసుకొచ్చేది అని ఆమె అరుస్తుంది. ఆయన చెప్పాడు కదా శివుడు చెప్పకూడదు, ఇంకా అమ్మును ఉంటాడు, ఏం మాటలు నవ్వులు గమ్మైపోతాడు. ఇంకా ఇంట్లోకి వచ్చిన పంచిగా ఆ పిల్లవాడికి ఏ పని చెప్పడు, ఎంతసేపటికి ఆ పిల్లవాడిని మీరు కూర్చోండి, మీరు భోజనం చేయండి, మీరు మంచినీళ్ళు తాగండి, ఈ మర్యాదలు ఎక్కువ చేస్తుంటాడు. నైవేద్యాలు పెడుతున్నట్టు ఫీలింగ్ వచ్చేసింది ఆయనకి, పూజ చేస్తున్నట్టు వచ్చేసింది. కానీ ఈమెకు మాత్రం ఆమె తెలియదు ఆ విషయం. ఆమె మాత్రం రా ఇక్కడ ఆ పని చేయి ఈ పని చేయి పని చేస్తుంటుంది. వద్దే ఆ పిల్లవాడు పని చేయించబాకే మొత్తుకుంటాడు. ఏది ఊరికి అడ్డం వస్తారు మీరు పని చేయనివ్వండి, వచ్చింది ఎందుకు ఆ పిల్లవాడు మనకు పని చేయడానికి కదా, నువ్వెందుకు అట్లా వద్దంటున్నావు అంటుంది. ఇంకా చెప్పాలేడు మెంగాలేడు కక్కలేడు, అవస్థపడిపోతాడు ఆ పండితుడు. పాపం భార్యకి ఎన్ని రకాలుగా చెప్పాలని చూస్తాడు, వద్దు వాడు చెప్పొద్దు పని చెప్పొద్దు అతనికి అని చెప్పేసి. ఇవన్నీ చెప్పినా ఆమెకు తెలియదు కాబట్టి ఆమె మాత్రం మామూలుగా ప్రవర్తిస్తుంటుంది. ఈయన మాత్రం ఆయన దండం పెట్టుకుంటూ దేవుడికి పూజ ఎక్కడ చేయడం కానీ ఈ పిల్లవాడికే ముందు ఎక్కువ పూజలు చేస్తుంటాడు ఆమె కనిపించకుండా. కానీ అది శివుడు చూస్తూనే ఉంటాడు, శివుడికి నవ్వు వస్తుంది మీరు చేసే పనులకి. ఆమె అయితే పాపం రారా పోరా అంటూ పనులు చెప్తుంటుంది. ఇంక ప్రతి పని చెప్పినప్పుడు ఈయనే ముందు పోయి వద్దు ఆ పిల్లవాడు వద్దు నేను చేస్తానంటే ముందుకు పోతాడు పాపం. ఇక ఒక రోజు అయితే మరి ఆమె అన్ని చిమ్మి శుభ్రం చేయమని చెప్తుంది. అప్పుడు ఇంక తట్టుకోలేకపోతాడు భర్త. ఎన్నింటికో సర్ది చెప్తాడు కానీ ఆయన చిమ్మి చేస్తాడన్నప్పుడు తట్టుకోలేకపోతాడు. అప్పుడు ఎవరనుకుంటున్నావు నువ్వు, ఎందుకులా చెప్తుంటే అర్థం చేసుకోవు, వచ్చిన వాడు శివుడే, ఎందుకే శివుడికి పనులు చెప్తావు అంటాడు. అంతే అవునా అనేసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఇంత చూస్తుండే ఆ పిల్లవాడు మాయమైపోతాడు. ఆయన చెప్పాడు కదా నువ్వు చెప్తే మాయమైపోతాడు. గంతే చూసావా నీ వల్ల శివుడు మన ఇంట్లో చెడిపోయాడు, ఇప్పటిదాకా శివుడే వచ్చి మనకు సేవలు చేశాడు, మనం అనుకుంటున్న మాట నిజం చేయడం కోసం వచ్చాడు ఆయన, ఇప్పుడు నువ్వు చూడు ఎంత పని చేసావా అనగానే ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు ఆ శివలింగం దగ్గర కూర్చొని ఇద్దరు ఏడుస్తారు. అయ్యో స్వామి మా బిడ్డగా నువ్వే వస్తే మేము గుర్తురాపోయామని చెప్పి ఏడుస్తారు. అప్పుడు ఆయన తర్వాత వాళ్ళిద్దరికి మోక్షం ఇస్తాడు. అలాగా వాళ్ళ జీవితంలో పెనవేసుకోపోయి ఉన్న రూపంలో ఉన్న ఆ పిల్లవాడిని సాక్షాత్ శివుడిని ఎట్లా గుర్తించలేదో ఇప్పుడు అర్జునుడు కూడా తాను గుర్తించలేదు, గుర్తించాడని గుర్తించాడు. చిన్నప్పటి నుంచి అన్ని విన్న విషయాలే, కృష్ణుడు చేసే పని తెలుసుగా, ఆ పోతను చంపడం గాని ఆ శకటాసురుని చంపడం ఇవన్నీ తెలిసినేగా, ఇవన్నీ విన్నవాడే ఆయన, సామాన్యుడిగా అని తెలుసు కదా, బల పరాక్రమాలు ఉన్నవాడు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అట్లా సాక్షాత్తు విశ్వరూపుడు అనే విషయం ఇప్పుడు తెలిసిపోయింది. అందుకనే ఈ శ్లోకాల్లో అద్భుతంగా చెప్తున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఇప్పటిదాకా ఇలా ప్రవర్తించాను తెలియక నన్ను క్షమించు అనే విషయాన్ని చెప్తున్నాడు ఈ శ్లోకాల్లో, అద్భుతంగా చెప్పాడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసాగ్ధమసత్కృతోసి విహార శయ్యాసన భోజనేషు
ఏకోధ వ్యాప్యాచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహో అపరమేయం. అద్భుతంగా చేశాడు స్తోత్రం. స్వామి సఖేతి, నువ్వు నా స్నేహితుడు అనుకున్నాను, నా మిత్రుడు అనుకున్నాను. నేను మత్వా భావించి నేను ఎలా ప్రవర్తించానంటే స్వామి, ప్రసభం యదుక్తం, నీతో చనువు కొద్ది, ఎట్లా అంటే అట్లా మాట్లాడు, తొందరపాటు. ప్రసభం అంటే మనం ఎట్లా మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళతో ఎట్లా మాట్లాడతాం, అలా మాట్లాడట. అది చెప్తున్నాను నేను నా యొక్క స్నేహితుడిగా నేను భావించుకొని నిన్ను నేను చాలా చనువుగా, తొందరపాటుతో, అంతే కదా మనం కూడా అంతే తొందరపాటుతో మాట్లాడేస్తాం. గొప్పవాడుగా వాడు తెలియక ముందు మన స్నేహితులు అనుకున్నాడు మనం చాలా చనువుగా మాట్లాడేస్తాం. అది చెప్తున్నాడు ఇక్కడ, ఆ మాట చెప్తున్నాడు. మత్వా నేను భావించాను, నా మిత్రుడు నేను భావించేశాను. భావించడం వల్ల ప్రసభం యదుక్తం, నేను మాట్లాడేశాను, మాట్లాడేశాను. ఏవైతే మాట్లాడానో అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి నాకు. అవన్నీ కూడా ఎంత తొందరపడితో మాట్లాడే విషయం నాకు తెలుస్తోంది. ఎంత విపరీతమైన బుద్ధితో మాట్లాడమని నాకు అర్థమవుతుంది. ఏమని? హే కృష్ణ, హే యాదవా, హే సకేతి అని పిలిచాట. అలా మామూలుగా పిలిపేయాలి. మనం మామూలుగా మన యొక్క స్నేహితులు అట్లా పిలుచుకుంటాం కదా. ఎవరన్నా వాళ్ళ ఇంట్లో నీకేమి గురుపుత్రివి అని మాట్లాడతాం. అలాగే అంటే వాళ్ళ తండ్రి ఉండేదాన్ని బట్టి వాళ్ళని అనుసరించి పిలుస్తాం మనం. అలాగే ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, ఏ కృష్ణ, ఆయన పిలుపు కృష్ణ, పేరే కృష్ణ. హే యాదవ వంశంలో పుట్టినవాడు, మనం కూడా పిలుస్తుంటాం కదా. నీకేంలే, అక్కడ పుట్టావు, ఆ ఇంట్లో పుట్టావు, అదృష్టవంతురాలువి అని మనం మాట్లాడుతుంటాం మనం కూడా. అలాగే చెప్తున్నాడు అర్జునుడు కూడా, హే యాదవ కులంలో పుట్టినవాడా, హే సఖేతి, ఓ నా స్నేహితుడా అని పిలుచుకుంటాం. మనం కూడా పిలుస్తాం కదా. ఏమే ఎలా ఉన్నావు నువ్వు అని మనం పలకరిస్తుంటాం. నిజానికి మనకు వాడి పేరు, వాడు గొప్పవాడు అని తెలియక ముందు ఏమే వసే అని పిలుస్తుంటాం. అలాగే చెప్తున్నాడు అర్జునుడు కూడా. అజానత, నాకు తెలియదు స్వామి, నువ్వు ఇట్లాంటి వాడు అని తెలియదు, ఎట్లాంటి వాడు తెలియదు, విశ్వరూపుడు అని, విశ్వమే అంత నీలో ఉందని తెలియదు నాకు. తెలియక మామూలుగా మన యొక్క మిత్రత్వ భావంతో నేను అలా పిలిచేశాను, చదువుతో పిలిచేశాను. అదే కృష్ణ అని పిలవడానికి ఉందా నాకు అర్హత? అసలు నిన్ను యాదవ అని పిలవడానికి అర్హత ఉందా? ఓ సకుడా అని పిలవడానికి అర్హత ఉందా నాకు? నువ్వెక్కడా, నేనెక్కడా? నేనేది ఇలా పిలిచేది నిన్ను? నాకేం అర్హత లేదు నిన్ను పిలవడానికి. మహిమానం నీ యొక్క మహిమ, తవ ఇదం, ఇటువంటి మహిమ ఉందని నాకు తెలియదు అసలు. విశ్వరూపం తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్నాను నీ గురించి, కానీ ఇంత విశ్వానికి అతీతమైన శక్తి అని నాకు తెలియదు. విశ్వం అంతా నీలో ఉందనే విషయం నాకు తెలియదు. ఇప్పుడు స్పష్టంగా నువ్వు చూపిస్తావు, అలా చెప్తుంటే ఏదో వింటున్నాను అని చూపించేశావు. చూపిస్తే నాకేం అర్థమైంది? విశ్వస్వరూపుడు నువ్వేం తెలిసిపోయింది. కాబట్టి నీ మహిమ ఇదేని తెలియదు నాకు, తెలియక పిలిచేశాను అయ్యా నేను. కృష్ణ, యాదవా, సకుడా అని పిలిచేశాను. నాకు అప్పుడు తెలియదు నువ్వు ఇంత గొప్పవాడని తెలియదు, తెలియక ఇలా పిలిచాను. కానీ మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి, నా చేత ప్రమాదాత్ అంటే ఇలా నిన్ను తిరస్కార భావంతో ఎట్లా పిలిచాను నేను. ప్రమాదాత్ అంటే చెదిరిపోయిన మనసుతో. ఎట్లా ఉంటుంది అది? నేను చిన్నప్పటి నుంచి విన్నాను నీ గురించి, నాకు ఋషులు చెప్పారు. నేను అరణ్యవాసానికి వెళ్ళిన ఋషులు ఎంతో మంది చెప్పారు. నీతో పాటుగా ఋషుడు సామాన్యుడు కాదయ్యా, విశ్వానికి అధినేత ఆయన, విశ్వేశ్వరుడు ఆయన అని చెప్పారు వాళ్ళు, విశ్వరుడు అని చెప్పారు వాళ్ళు. కానీ నాకు అంత అవగాహన కలదు. అది ప్రమాదార్థి అంటే అలక్ష్యంగా, లక్ష్యం చేసుకోవాలి, నెగ్లిజెన్స్. అప్పుడు చెప్పారు వాళ్ళంతా, విన్నాను, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను నీ గురించి. ఏమని వింటున్నాను? నువ్వు రాక్షసులను సంహరించావని, కంసుని సంహరించావని అంతా వింటున్నాను, కానీ అప్పటి నుంచే నీ మహిమ చూపిస్తున్నావు అనే విషయాన్ని నేను అవగాహన చేసుకోలేకపోయాను. అది అలక్ష్యం చేశాడు. విన్నాడు, అవన్నీ వినకుండా ఏం లేవు. అన్నిటికన్నా రాజసూయ యాగంలో శిశుపాలుని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు తల. అదే మనకు భాగవతం చెప్తాడు. నారదుని ధర్మరాజు అడుగుతాడు దాన్ని, ఏ విధంగా
ఆ శిశుపాలుడు మరణిస్తే అతనిలో ఉండే జ్యోతి వచ్చి కృష్ణ పరమాత్మ కలిసి చూస్తారు, వాళ్ళు పాండవులు చూస్తారు. పాండవులు భీష్ముడు మొదలైన వాళ్ళు చూస్తారు, అందరు చూడలేరు. దుర్యోధన వాళ్ళంతా చూడలేరు, కొద్దిమంది మాత్రం చూస్తారు. చూసిన వెంటనే ధర్మరాజు అడుగుతాడు నారదుడిని, ఏ విధంగా కృష్ణ పరమాత్మకి వెళ్ళిపోతున్నాడు ఏంది అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు నారదుడు, ఈ కృష్ణ పరమాత్మ మామూలు ఏం కాదయ్యా, ఈయన సాక్షాత్ విష్ణువు, ఆయన పరిపూర్ణ అవతారం తీసుకుని వచ్చాడు దుష్ట శిక్షణ కోసంగా. కాబట్టి అటువంటి వాడు కాబట్టి దుష్టుడైన వీడిని కలుపుకుంటున్నాడు. ఇది ఇతరుడు సామాన్యుడు కాదు, అతని ద్వారపాలకుడు అంత వివరంగా చెప్తాడు అక్కడ. అప్పుడు విన్నాడు అర్జునుడు, విన్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ప్రమాదాత్ అంటే నేను అలక్ష్యం చేశాను. విన్నాను నీ గురించి, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను నీ గురించి, కానీ నేను లక్ష్య పెట్టలేదు. అవంతా ఏదో విన్నాంలే అన్నట్టుగా తీసుకున్నాడు. మనం కూడా మన యొక్క స్నేహితులతో చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు యాక్టివ్గా ఉన్నవాడు పెద్ద అయితే పెద్దవాళ్ళు అవుతారు, మనమే అనుకోం. ఏమోలే ఎవరి బతుకు ఎట్లా అంటే అనుకుంటాం. కానీ తర్వాత మనకి కూడా తెలుస్తుంది, మనతో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. వెనక మనకి వాళ్ళకి ఏం చెప్పరు, మేము సాధించాం ఏం చెప్పరు. కానీ వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయి ఎప్పుడే పేపర్లో వస్తుంది వీడు గొప్పవాడు అయ్యాడు, లేదా టీవీలో చూపిస్తారు. అప్పుడు ఆశ్చర్యపోతాం, వీడు నావాడే. అదే మొన్నటిదాకా మీ ఇద్దరం క్లోజ్గా మా ఫోన్లో మాట్లాడుకున్న వాళ్ళనే, వీడు ఎప్పుడు చెప్పలేదు నాకు ఇంత టాలెంట్ ఉంది వీడికి. ఏదో పెయింటింగ్లోనో దేంట్లోనో గొప్ప అవార్డు పొందుతాడు, ఏదో సంగీత కచేరీలో గొప్పవాడు అయిపోతాడు, ఏదో ఒక పాటతోనే ఫేమస్ అయిపోయి ఉంటాడు. అలాంటివి తెలియదు కదా. అప్పుడు మనం అంటాం కూడా, అరే నాకు తెలియదు, ఎప్పుడు చిన్నప్పటి నుంచి విన్నాను యాక్టివ్ అని తెలుసు, కానీ ఇంత యాక్టివ్ అని లేదబ్బా అని మనం అనుకుంటాం. అలాగే ఇప్పుడు చెప్తున్నాడు, నాకు చెప్పారు, ఋషులు చెప్పారు, దేవతలు కూడా చెప్పారు. అర్జునుడికి అయితే దేవలోకానికి అయిపోయాడు కదా అరణ్యవాసం సమయంలో, అప్పుడు అక్కడ కూడా చెప్పారు కృష్ణుడు సామాన్యుడుగా అని చెప్పారు. అంతా విన్నాడు, కానీ నేను అలక్ష్యం చేశాను. అది అర్థం. ప్రమాదాత్ అంటే అలక్ష్యం చేశాను. ప్రణయేన వాపి, ఇదంతా కారణం ఏంటే నీ మీద అమితమైన ప్రేమ అయ్యా కారణం. ఈ ప్రేమ అనే మైకింగ్ కప్పేసింది, అందుకని నేను పట్టించుకోలేదు. మనం కూడా అంతే కదా, మన ఇంట్లోనే మన తాత తండ్రి మనతో క్లోజ్గా మన ప్రేమగా చూసేవాళ్ళు చాలా గొప్ప స్థితిలో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు గొప్ప పండితులు అయిండొచ్చు, ఏమో అయిండొచ్చు, కానీ మనం ఎట్లా మాట్లాడతాం వాళ్ళతో. ప్రేమ ఎక్కువ వేసరికి పోతాత నువ్వేం మాట్లాడేది మొత్తం మాకు చెప్పేది నువ్వు అని మనం మాట్లాడుతుంటాం. అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళే, బయట ప్రపంచంలో చాలా గొప్పవాళ్ళు. మనతో ఉండేసరికి ఏమైపోయింది, ఆ చదువు వల్ల మనకి ఆ ప్రేమ ఎక్కువ అయిపోయేసి ఆ ప్రేమలో వాళ్ళ గొప్పతనం మరుగున పడిపోయింది. ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. నేను అందులో నీ చెల్లెలు భర్తను, సుభద్ర భర్త కదా అర్జునుడు, అదే చెప్తున్నాడు. ఆ ప్రేమ నాకు అక్కడ చిన్నప్పటి నుంచి మనం పెరిగిన అప్పుడు కలుసుకుంటున్న ప్రేమ ఒకటి, అంతకన్నా మించి బాగా వాళ్ళది ఇంకా బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది, క్లోజ్నెస్ ఎక్కువైపోయింది, ప్రేమ ఎక్కువైపోయింది. ప్రతి విషయాన్ని కృష్ణ పరమాత్మ కనుక్కోకుండా వాడు ఏమి చేయరు. మొదటి నుంచి ఆ ప్రేమ ఎక్కువగా ఉంది, అటాచ్మెంట్ ఎక్కువగా ఉంది. అదే చెప్తున్నాడు, ప్రేమ ఎక్కువైపోయేసి నిన్ను అలక్ష్యం చేశాను. దాంట్లో ప్రేమ అనే మైకంలో నువ్వు ఇంత గొప్పవాడు అనే విషయాన్ని నేను పట్టించుకోలేదు. అలక్ష్యం చేశానంటే పట్టించుకోలేదు. విన్నాను, నేను వినడమేమో వింటున్నాను, కానీ గుర్తుపట్టలేదు, పట్టించుకోలేదు. అది నేను చేసిన పని. మనమైనా అంతే కదా, ఎవరో గొప్పవాళ్ళు మన వాళ్ళే ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉంటారు, కానీ మనం ప్రేమగా మాట్లాడుకున్న దాంట్లో వాళ్ళ గొప్పతనం పట్టించుకో. బయట వాళ్ళంతా వాళ్ళు మెచ్చుకొని సన్మానాలు చేసి అని చేస్తుంటారు. మనమైతే అవే మెచ్చుకో ఏం చేయవు. మనం మాత్రం వాళ్ళతో రావే కూర్చోవే, ఏం పెట్టమంటావు, పులిహోర తింటావా, దద్దోజనం తింటావా అని అడుగుతుంటాం. అంతే తప్ప అబ్బాయి ఇంత గొప్పవాళ్ళు మన ఇంటికి వచ్చారు వాళ్ళకి మర్యాద చేయాలి అట్లే అనిపిస్తుంది. ఏం తింటావే ఈరోజు నువ్వు అని అట్లా క్లోజ్గా అడిగేస్తాం. అలాగే చెప్తున్నాడు అర్జునుడు కూడా, నాకు కూడా ప్రేమ అనేది నీ మీద ఎక్కువైపోయేసేసి నిన్ను అలక్ష్యం చేశానయ్యా. నిజంగా ఇది నేను చేయాల్సిన పనిగా, అందుకే ఎదుగుతాం, నా నోటికి వచ్చినట్టు మాట్లాడేశాను. అలా పిలవకూడదుగా. నీతో ఆ పిలుపులో నాకేం అర్హత ఉంది? విశ్వవ్యాపమైన విశ్వరూపుడే నిన్ను కూర్చోబెట్టి రావయ్య కృష్ణ అని పిలవడమా, యాదవారు అని పిలవడమా, సకుడు అని పిలవడమా? పిలవచ్చాను నేను అసలు, ఇలా పిలిచేశాను. దీని ఎంత కారణం ఏంటంటే నేను నీ గురించి విన్నా కూడా లెక్క పెట్టలేదు. దానికి కారణం నా ప్రేమ. నీ మీద ప్రేమ ఎక్కువ, నాకు నీకు నా మీద ప్రేమ ఎక్కువ. ప్రేమ ఎక్కువ ఉండబట్టే మన ఇద్దరి మధ్య చనువు ఎక్కువైపోయింది. ఆ చనువు వల్ల నేను ఇట్లా ప్రవర్తించాను.
అజానతాయ్యా, నాకు తెలియదయ్యా, నిజంగా నువ్వు ఇంత గొప్పవాడని తెలియదయ్యా అని అంటున్నాడు. చాపహాసార్థం అసత్కృతోసి. ఇంకా చెప్తున్నాడు, నేను అపహాసార్థం అంటే వేళాకోవడం. మన స్నేహితుల మధ్య ఏముంటుంది, వేళాకోవడం మాట్లాడుకుంటాం, చాలా తమాషాగా జ్యూయల్గా మాట్లాడుకుంటాం కదా, జోక్స్ వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ మాట్లాడతాం. నువ్వు అట్లాంటి వాడు, నువ్వు ఇట్లాంటి వాడు అనుకుంటే మాట్లాడేస్తాం. అందరిలో కూర్చోడు, నువ్వు ఆపబ్బా అతి వాగుడు వాగుతుంటావు అని మనం గబక్కలను చదువుకు తినేస్తాం. నలుగురిలో కూర్చొని మాట్లాడుతున్నా కూడా మనం లెక్క పెడతాం. ఎలా అనేస్తాం, చాలేబ్బా ఊరికి సోది ఇవ్వక అని మనం మాట్లాడేస్తాం. అది ఆ క్లోజ్నెస్ వల్ల వస్తుంది. అదే చెప్తున్నాడు, నేను మాట్లాడింది ఎట్లా మాట్లాడుంటానంటే నేను ఇప్పుడు గుర్తించలేకపోతున్నా కానీ ఒకప్పుడు నేను ఇట్లా మాట్లాడుండొచ్చు. బహుశా నేను నీతో ఎలా మాట్లాడుంటాను, అపహాస, నిన్ను వెళ్ళాకోవడం చేసి ఉండొచ్చు. అది కూడా ఏంటి, అసత్కృతోసి అంటే అవమానపరిచే విధంగా, అగౌరవపరిచే రకంగా నిన్ను. అంటే ప్రేమ లేకుండా కాదు, ప్రేమతోనే. మనం కూడా అంతే, ప్రేమతోనే మన స్నేహితులుగా మాట్లాడతాం. చాలే వెబ్బా ఊరికే మాట్లాడబాక అని అట్లా అంటుంటాం. అందరం కూర్చొని మాట్లాడేప్పుడు మనకుంటే క్లోజ్నెస్ వల్ల తగ్గు కొంచెం చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం ఈరోజు అని మనం మాట్లాడిస్తాం. లేదా ఏదైనా వాదన వచ్చినప్పుడు నీకేం తెలిసిన వరకే వాదుతున్నాం అని ఖండిస్తాం కూడా. మామూలు అది, మనకి చదువుకొద్ది వస్తున్నది. అది చెప్తున్నాడు అర్జునుడు కూడా. నేను కూడా అపహాసార్థం, నాకు తెలియక ఈ విషయము గబక్క నిన్ను వేళాకోవడంగా మాట్లాడుంటానేమో, అసలు నేను తిరస్కారం భావంతో కూడా మాట్లాడుంటానేమో, ఖచ్చితంగా మాట్లాడుంటాను, నాకు సందేహం ఏం లేదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్య అంత స్నేహం ఉంది కాబట్టి. విహార ఎందుకే, ఎంత సంబంధం ఎంత బాగుంది. ఇద్దరం ఎక్కడికైనా వ్యాఖ్యాడిగా వెళ్తుంటాం, షికారు పోతుంటాం ఇద్దరం. విహార నా కాండవ దాని సమయం మనం చూసాం, ఇద్దరు షికారుకి వెళ్ళబోతారు. అక్కడ తిరుగుతుంటేనే కదా అగ్నిదేవుడు వచ్చి బ్రాహ్మణ వేషంలో వచ్చి నాకు ఆకలి విపరీతంగా ఉందని కాళ్ళు పట్టుకుంటాడు, నన్ను అనుగ్రహించమంటే కృష్ణుడు పరమాత్మ గమని ఉంటాడు. అర్జునుడు వెంటనే వాగ్దానం చేస్తాడు, నీకెందుకు నువ్వు కాండవ దహనం చేయి, నేను ఉంటానంటాడు. అప్పుడు అర్జునుడి మాట నిలబెట్టాడు కృష్ణ పరమాత్మ. ఒక్కడే చేయలేడు, ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ పక్కన ఉండాల్సిందే. అదే చెప్తున్నాడు, విహార విషయాల్లో కూడా మన ఇద్దరము ఎక్కడెక్కడికో తిరిగాం. అక్కడికి పోదాం అంటే నీతో పాటు తిరిగాను నేను. ఆ తిరిగేటప్పుడు కూడా నీతో ఎట్లంటే మాట్లాడతాను నాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితి బట్టి వాళ్ళ రాజకీయ విషయాలు అవంతా చాలా చనువుగా మాట్లాడిస్తుంటారు. అదే చెప్తున్నాడు, మాట్లాడుంటాను నేను. పనుకున్నప్పుడు కూడా మా ఇద్దరు పక్కన పడుకునే వాళ్ళం కదా. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మన ఇద్దరం ఎక్కువసేపు మాట్లాడుకుంటూ పడుకొని ఉండేవాళ్ళు. అప్పుడు పడుకున్నప్పుడు కూడా నీ మీద నేను అట్లా ఎట్లంటే మాట్లాడవచ్చు బహుశా. అంతే వేళాకోళం చేసి ఉండొచ్చు నేను. అట్టాంటి వాడు ఇట్టాంటి మనం చూస్తాం. ఇద్దరు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటారో, పట్టులో పొడుచుకుంటూ అంటే చేతులు వేస్తూ ఎట్లా ఉంటారు వాళ్ళు, ఎంత క్లోజ్గా ఉంటారు. అలాగా అంత క్లోజ్గా నీతో నేను ఉన్నాను పడుకున్నప్పుడు కూడా. ఆసన ఇంకా కూర్చున్నప్పుడు మన పెద్దలు పక్కనే కూర్చుంటాం కదా అనేక సందర్భాల్లో. అప్పుడు కూడా మన ఇద్దరు ఎట్లా ఉండేవాళ్ళం, అసలు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అప్పుడు కూడా నేను చేస్తుంటానేమో తప్పు, నీతో మాట్లాడకుండా ఎట్లా మాట్లాడుంటానో ఏమో తెలియదు. కానీ భోజనేష్ మనం భోజనం చేస్తూ కూడా సరదాగా వాళ్ళు భోజనం చేస్తూ కూడా మాట్లాడుకునేవాళ్ళు. అది వేసుకోరా, ఇంకోటి వేసుకోరా, ఏమవుతుంది అని నేను రెచ్చగొట్టుంటానేమో. లేదా అది వేసుకుంటా రేపాకటి వాడికి తమాషా పట్టించుండొచ్చు, నేను ఏడిపించి కూడా ఉండొచ్చు భోజనం చేసే టైంలో. మనం చూస్తుంటాం, ఫ్రెండ్స్ని చూస్తుంటాం కదా, వాడికి అది ఇష్టం ఇంకో చెయ్యి అంటాం, లేదా వాడికి ఏ బాకే అని మనం మాట్లాడుతుంటాం. అలాంటి మనకి మన ఫ్రెండ్స్ వచ్చినట్టే చేస్తుంటాం మనం. అలా చెప్తున్నాడు, నేను పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, తినేటప్పుడు, తిరిగేటప్పుడు మన ఇద్దరం చాలా క్లోజ్గా ఉన్నాం. అంటే అంత క్లోజ్నెస్లో నేను వెళ్ళకాలం చేసి ఉండొచ్చు, నాకు తెలియకుండా నిన్ను మాట్లాడుండొచ్చు. ఖచ్చితంగా మాట్లాడతాను, అంత సందేహం ఏం లేదు. ఎందుకంటే అది అమితమైన ప్రేమతో వచ్చిందే కానీ ప్రేమ లేకుండా ఏం రాలేదు. కానీ ప్రేమతో అయినా కూడా నీలాంటి వాడితో మాట్లాడకూడదు, తప్పు కదా, అది తప్పే. అది చెప్తాను. ఏకోధ వాపి అచ్యుత నువ్వు జారిపోకు, నువ్వు దేంట్లో జారిపోవు. ఎందువల్ల నువ్వు స్థిరంగా ఉండేవాడు, స్టబన్గా ఉంటావు. నువ్వు నీకేమీ అవేం లేవు, నువ్వు ఎక్కడైనా ఎట్లా ఉందో నీకు బాగా తెలుసు.
కానీ నేను అలా కాదు. ఏకోధ, నేను ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు, నువ్వు నేను ఉన్నప్పుడు కూడా నేను ఎట్లా అంటే అట్లా మాట్లాడవచ్చు. లేదా నేను ఒక్కడనే ఉన్నప్పుడు కూడా ఈ కృష్ణుడు తక్కువైన కాదు, ఇప్పుడు ఆ పని చేశాడు, ఇప్పుడు ఈ పని చేశాడు నేను అనుకోని ఉండొచ్చు బహుశా. ఇది కూడా నేను అనుంటాను ఏకాంతంలో. నీతో మా ఇద్దరం కలిసిన ఏకాంతంలోనే మాట్లాడవచ్చు, లేదా నాకు నేను ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మాట్లాడవచ్చు. చెప్పలేను, మాట్లాడి ఉండొచ్చు నేను. అట్లాంటి వాడినే. అచ్యుత, నువ్వు మాత్రం అట్లాంటివి కాదు. నువ్వు అచ్యుతుడి, జారిపోవు. నువ్వు స్థిరంగా ఉంటావు. నువ్వు ఎక్కడ ఏ ఒక సందర్భాన్ని బట్టి పరిస్థితులు బట్టి నువ్వేం మారేవాడి కాదు. మేము పరిస్థితులు బట్టి మేము మారిపోతాం. నీకు తెలుసు, విశ్వంలో జరిగే ప్రతి విషయం నీకు తెలుసు కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందించాలో నీకు బాగా తెలుసు. కానీ మాకు అది తెలియదు. అందువల్ల నేను ఏకాంతంలో కూడా నేను దూషించ ఉండవచ్చేమో, వెళ్ళాకాలం చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. తత్సమక్షం, లేదా అందరిలో మన ఇద్దరం కూర్చున్నప్పుడు కూడా నేను వేళాకోళం చేసి ఉండొచ్చు. నేను మన ఇద్దరం కూర్చున్నప్పుడు కాకుండా, నేను ఒక్కనే కాకుండా అందరిలో మనం కూర్చున్నప్పుడు కూడా నేను ప్రవర్తించి ఉండవచ్చు. ఎందుకుంటుంది? ఉంటుంది, ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అది అంత సందేహం లేదు. నేను ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఏదో ఒకటి అనుంటాను, అందరిలో కలిసినప్పుడు అనుంటాను, మన ఇద్దరమే కూర్చొని మాట్లాడినప్పుడు అనుంటాను. కాబట్టి తత్ క్షామయే త్వామహం, త్వాం నీవు, అహం నన్ను, అవంతా గుర్తుపెట్టుకొని నన్ను క్షమించు. ఇవన్నీ తప్పులు చేసే ఉంటాను ఖచ్చితంగా, కానీ నన్ను క్షమించు. ఎవరివి? అప్రమేయం, అప్రమేయుడివి, నీకు సాధ్యం, నువ్వు క్షమించగలవాడు. ఎందుకని? నేను కొలవలేను, కొలత లేని వాడివి కొలతగా భావిస్తావా? నన్ను భావించవుగా నువ్వు, నాకు తెలుసు నీ సంగతి. నన్ను తక్కువగా నువ్వు అనుకో. అట్లాంటి వాడివి కాబట్టి నువ్వు ఖచ్చితంగా నన్ను అలా అనుకో. నన్ను క్షమించు. నేను క్షమాపణ కోరుతున్నాను ప్రభువు. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, నన్ను క్షమించు. నేను పొరపాటున కాదు, నేను లెక్కలు లేకుండా నా వేళాకాలం అన్నిటికీ ప్రేమే కారణం. దీనికి మాత్రం మధ్య మధ్య ఉండే సఖ్యతే కారణం, స్నేహమే కారణం. మొత్తానికి స్నేహం వల్ల వచ్చిన ప్రేమ, ఈ రెండే కారణాలు. ఏది ఏమైనా కానీ నాకు అర్హత లేదు. నీలాంటి వాడిని పక్కన కూర్చొని సల్లాపాల్లో నేను వేళాకోళంగా మాట్లాడడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, పేరు పెట్టి పిలిచి మరి ఏదో మనసులో పుట్టామని అలా పిలవడానికి కూడా సమంజసం కాదు. కాబట్టి ఇవన్నింటినీ పట్టుకొని నేను ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను క్షమించు. చేసిన తప్పే, నాకు తెలియదు కాబట్టి చేశాను. కానీ నీలాంటి వాడిని నేను అంత ఇదిగా పిలవకూడదు, అసలు అలా వేళాకోళం కూడా చేయకూడదు. నేను నా భాగ్యం నువ్వు నా పక్కనే ఉండడం, అప్రమేయుడైన వాడివి, అచ్యుతుడైన వాడి నా పక్కనే ఉండడం, నాతో ఇంత బాగా సఖ్యతగా ఉండడం నా భాగ్యం అసలు. కానీ నేను అది గుర్తించక అలక్ష్యం చేశాను. నేను చేసిన పని అది గుర్తించలేదు. నేను విన్నాను కానీ నీ గురించి నేను పట్టించుకోకుండా నేను నీతో ఏదో నాకు చనువు అయిన వాడివి, నీతో దగ్గర నా చాలా ఎక్కువ అనుకున్నాను తప్ప ఇలా అనుకోలేదు. నువ్వు ఇట్లాంటి వాడు నాకు తెలియదు కాబట్టి నన్ను క్షమించు. నేను తప్పులు చేసే ఉంటాను ఖచ్చితంగా, నన్ను క్షమించు. ఏం చేసినా కూడా నన్ను క్షమించు అని దీనంగా అడుగుతున్నాను. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. మనం కూడా ఆ ప్లేస్లో ఉంటే, అర్జెంట్ ప్లేస్లో ఉంటే ఇంతకన్నా ఖచ్చితంగా అట్లా మాట్లాడతాం. ఇలాంటి వాడిన నేను పిలిచింది ఆ విధంగా, ఆ రోజు ఎలా అట్లా మాట్లాడానా, ఇట్లా మాట్లాడానా, ఇట్లా కూర్చున్నానా, ఇటు తిరిగానా, ఇటు తాగానా, నీతో వాడి అన్ని మాట్లాడతాం. మనమైనా అంతే కదా. గొప్ప కలెక్టర్ స్టేజ్కి వెళ్ళిన వచ్చి మనతో ఏమే బాగున్నా, తను రావచ్చు, తను వచ్చి హాయ్ అంటూ రావచ్చు, అది సంస్కారం. అది మన ఇంటికి రాగానే ఆ చిన్నప్పుడు క్లోజ్ చేస్తా మాట్లాడతాం, తెలిసిన తర్వాత మాట్లాడా, సారీ అప్పుడంతా నీతో అట్లా మాట్లాడాను, అబ్బా నువ్వు ఇంత గొప్పదానని నాకు తెలియదు అసలు అంటున్నాడు. కానీ నువ్వు ఇంటెలిజెంట్ అని, కానీ ఎందుకు కలెక్టర్ అవుతా అనుకోలేదు అబ్బా నువ్వు. ఇట్లాంటి అయిపోయి ఇప్పుడు వచ్చేసావంటే అబ్బా నేను చాలాసార్లు నిన్ను అందరిలో కూర్చున్నప్పుడు ఎట్లంటే మాట్లాడేసానే, సారీనే అని మనం కూడా మాట్లాడతాం. అదే ఇప్పుడు చెప్తున్నాడు అర్జునుడు కూడా, నేను కూడా క్షమించవయ్యా నన్ను. నేను ఆ ప్రేమతో, సఖ్యత భావంతోనే, ప్రేమతోనే, ముఖ్యమైన ప్రేమే, ఇంతమించి వేరే ఏం లేదు నాకు, వేరే భావం ఏం లేదు. నీ మీద ఉండేదంతా ప్రేమ, అది కూడా మిత్రుడు అనే భావం. ఈ రెండు ఉన్నాయి నాకు. ఇవి రెండు అతిశయించిపోయాయి. ఎక్కువ అయ్యేసరికి నీతో అంత చనువు తీసుకొని మాట్లాడేశాను. కానీ నిజానికి మాట్లాడకూడదు అట్లా నీతో, కాబట్టి నన్ను క్షమించు. నువ్వు క్షమించడానికి కారణం ఏంటి? నువ్వు అచ్యుతుడు కాబట్టి, అపరమేయుడు కాబట్టి. ఈ రెండు క్వాలిఫికేషన్స్ నీకు ఉన్నాయి.
అందులో నువ్వు ఖచ్చితంగా నన్ను క్షమించాలని చెప్పి దీనంగా అడుగుతున్నాడు. చాలా గొప్పగా అడిగాడు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నతత్ సమస్త అభ్యధికః కుతోన్యః లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. ప్రతిమ ప్రభావ పిలిచేశాడు. సాటి లేని ప్రతిభ కలవాడా ఓ స్వామి, ఇట్లాంటి వాడి నువ్వు ఎట్లాంటి వాడి వేస్తూ ఇంకా స్తోత్రం చెప్తున్నాడు. ఎట్లా చెప్పాలి నిన్ను, ఏమని చెప్పాలి నేను ఇప్పుడు? నేను చూస్తుంటేనే నువ్వు చూపించిన రూపాన్ని చూసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైపోతున్నాను. నేను నా ఎదురుగా ఉన్న తల్లిదండ్రులు పేదతండ్రులు వీళ్ళంతా మరణిస్తారని చెప్పి యుద్ధరంగానికి వచ్చి మాట్లాడాను. కానీ నేను ఎంత అల్పుండో ఇప్పుడు తెలుస్తోంది. ఎందుకని? పితాసి, నేను నా పేదతండ్రులంతా వచ్చిన యుద్ధానికి వాళ్ళతో యుద్ధం చేయకూడదు అనుకున్నాను. అందరికీ పెతవు నువ్వే, తండ్రి నువ్వు. అసలు అందరినీ మించిన తండ్రి నా ఎదురుగా ఉంటే నేనెవరో అల్పమైన వాళ్ళ కోసం ఆలోచించాను. నువ్వు అందరికి తండ్రివి. ఇంకా లోకస్య చరాచరస్య, లోకంలో ఉండే కదిలేవి కదలని అన్ని జీవరాశికి నువ్వు ఆధారభూతుడివి, తండ్రివి. అటన్నింటికీ తండ్రివి నువ్వు. అటువంటిది అల్పమైన వాటి కోసమా నిన్ను నేను మాట్లాడాను? అట్లాంటి వాడు నువ్వు. ఈ లోకానికి తండ్రివి, కదిలే వాటికి కదలని సర్వ జీవరాశికి నువ్వే తండ్రివి. అట్లాంటి వాడి దగ్గర కూర్చొని నేను ఏం చెప్పాను మాటలు నీకు? నా పేతండ్రులు, నా బావలు, మరుదులు అందరూ ఉన్నారు, నా బంధువులతో ఉన్నారు, వాళ్ళు మరణిస్తారని చెప్పాను నీతో వచ్చి. ఎంత అనుకోండి నేను ఎలా మాట్లాడాను నీతో? తమస్య పూజ్యశ్చ, నేను ఒక్కడే పూజింపదగిన వాళ్ళు. వాళ్ళందరూ కాదు, అసలు వాళ్ళందరూ నీలోంచి వచ్చారు, వాళ్ళందరూ నీలోనే ఉన్నారు, నీలోకి వెళ్ళిపోతారు. కానీ నేనెంత అల్పుణ్ణి, నీవు ఒక్కడే పూజింపదగిన వాడు అయితే నేను ఇలా మాట్లాడాను, ఇలా భావించాను. ఆ ద్రోణుని పూజించారా మా గురువు గారు అని చెప్పాను. కానీ జగద్గురువు. అదే తర్వాత చెప్తున్నాడు, పూజ్యశ్చ గురుర్, నువ్వు గురువువి. నేను ద్రోణాచార్యుడు నా గురువు, ఆయన నేను సంహరించలేని చెప్పా. నువ్వు జగద్గురువు. జగద్గురువు దగ్గరికి వచ్చి నేను మాట్లాడానా? గరీయన్, గరియాన్, శ్రేష్టమైన వాడు, గొప్పవాడు. నువ్వు అందరికన్నా గొప్పవాడు, విశ్వంలో అందరికంటే గొప్పవాడు. అట్లాంటి వాడిని పట్టుకొని ఇంత గొప్పవాడు నేను సంహరించిందని చెప్పాను. ఎలా మాట్లాడాను నేను? ఇద్దరికి వచ్చి నీ దగ్గర తండ్రులు, గురువులు, పూజ్యులు అనేమో చెప్పాను. అని నువ్వు ఎక్కడివే అసలు మాట్లాడితే? అవన్నీ కలిసి నువ్వు ఒక్కడివే. అసలు అంత గొప్పతనం నీకు ఒక్కడికే ఉంది. కానీ నేనేం ఆలోచించాను? అలాంటి వాడి నువ్వు. నా త్వత్ సమోస్సి సమహ, నీతో సమానన్నాడు ఎవరు లేదు. అసి లేదు, అస్తి, నీతో సమానమైనడు ఎవరిని ఉన్నా అసలు ఎవ్వరు లేదు. అది అభ్యధిక కుత కుతోన్యం కుతన్య, ఇతరులు ఎవరైనా ఉన్నారా నీకంటే అధికమైన వాళ్ళు ఎవరున్నారు అసలు? వాళ్ళు వీడు నాకంటే పెద్దవాళ్ళు, తండ్రి ఉన్నాడు, తాత ఉన్నాడు, గురువు ఉన్నాడు మాట్లాడిందాక. కానీ నువ్వే అన్ని తండ్రివి, నువ్వే గురువువి, నువ్వే పూజ్యుడివి, అన్ని నువ్వే అయినప్పుడు ఇక నీతో సమానమైన వాళ్ళు ఎవరున్నారు? ఇష్టంగా ఎవరు లేదు. పోనీ నీకంటే అధికంగా ఎవరు ఉన్నారంటే అసలు ఛాన్స్ లేదు. ఇట్లాంటి వాడి ముందు కూర్చొని మాట్లాడాను నేను. లోకత్రయేప్య ప్రతిమ ప్రభావం, అప్రతిమ ప్రభావం. మూడు లోకాల్లో కూడా అన్నింటికి నువ్వే ఆధారం. అట్లాంటి నేను చేరుకొచ్చా నేను ఎట్లా మాట్లాడానయ్యా నువ్వు? కానీ నువ్వు సాటి లేని ప్రతిభ గలవాడు. అలాంటి నీవు నన్ను క్షమించే దయాగుణం కూడా నీకుంటుంది నాకు తెలుసు. నువ్వు అచ్యుతుడివి, అప్రమేయుడివి, అప్రతిభ ప్రభావుడివి, ప్రభావం కలవాడు, సాటి లేని ప్రభావం కలవాడు. అటువంటి నీవు ఉండగా నేను అల్పమైన మానవుల గురించి మాట్లాడాను. కానీ నువ్వే వాళ్ళందరినీ మించిపోయినవాడు. నువ్వే లోకాలకే గురువువి, ముల్లోకాలకి గురువువి, ముల్లోకాల తండ్రివి. కదిలే కదలకుండా ఉండే సమస్త జీవరాశికి నువ్వే ఆధారమై, నువ్వే అన్నింటికి మూలమై కూర్చున్న నిన్ను నేను ఈ విధంగా మాట్లాడేది తప్పే, నన్ను క్షమించు అని ఇంత గొప్పగా స్తోత్రం చేశాడు. నీతో సమానం ఎవరు లేరు, నీకంటే అధికంగా ఎవరు లేరు. ఎవరిదో నీకు ఇస్తున్నా ఆయన ఒక్కడే ఉంటే విశ్వేశ్వరుడు అంతగా వ్యాపించి ఆయన ఒక్కడే కూర్చోన్నాడు. అందుకనే ముందు నమస్కారం అంత సర్వ
నమస్కారం అని చెప్పాడు. ముందున్న నీకు నమస్కారం, వెనక నమస్కారం, సర్వం చుట్టూ నమస్కారం అని చెప్పాడు. ఇంకా ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు అసలు. ఆయనలో ఆ విశ్వం ఉంది. అలాంటప్పుడు ఆయన అంటున్నాడు, అందుకే అంటున్నాడు, ఇంకా నీకంటే అధికం లేదు, నీతో సమానం లేదు, నీతో సాటి వచ్చేది కూడా వాడు. అంత గొప్ప ప్రతిభ గలవాడు, అంత చాతుర్యం గలవాడు, అప్రమేయుడివి, అచ్యుతుడివి. కాబట్టి నేను చదువు కొద్దీ, స్నేహం కొద్దీ ఏదో మాట్లాడాను, అది ప్రేమ కొద్దీ మాట్లాడాను, కానీ తప్పే. కాబట్టి నేను అడుగుతున్నాను, నన్ను క్షమించమని చెప్పి ఈ విధంగా ప్రాధేయపడుతూ ఒక పక్క స్తోత్రం చేశాడు. ఈ 43వ శ్లోకంలో స్తోత్రం చేశాడు. ముందులో 2 శ్లోకాలు క్షమాపణ అడిగేశాడు. కానీ అడిగే విధానం కూడా, ఇప్పుడు మనం కూడా అర్జెంట్ ప్లేస్ లో నిలబడితే మనం అట్లే అడుగుతాం. మనం ఒకవేళ కృష్ణుడితో ఫ్రెండ్షిప్ అలాగే ఉంటే మనం కూడా అట్లే మాట్లాడతాం అసలు. కానీ కృష్ణ పరమాత్మతో మనం పూజించేది ఒక ఫ్రెండ్ గా భావిస్తే మనం అట్లా మాట్లాడడం కొంచెం కష్టం. ఎందుకంటే మనం కూడా ఆయన రోజు క్లోజ్ గా మాట్లాడుతున్నప్పుడు ఆయన మనవాడు నేను భయపడం వస్తాం, అందరు చూసుకుంటాడులే అన్ని పనులు అని మనం మాట్లాడేస్తుంటాం. కృష్ణ పరమాత్మని అంత సులభంగా మాట్లాడిస్తాం. రాముడినైనా, కృష్ణుడినైనా, నరసింహస్వామిని ఎవరినైనా అట్టే మాట్లాడేస్తాం, అమ్మవారినైనా అట్టే మాట్లాడేస్తాం, శివుడినైనా అట్టే మాట్లాడేస్తాం. ఎందువల్ల మన క్లోజ్నెస్ ఎవరి దగ్గర ఉంటుంది? మరి మనకు తండ్రి ఆయనే, గురువు ఆయనే, అన్ని అయినప్పుడు వాళ్ళ దగ్గర చనువు ఉంటుంది, ఇంకెవరి దగ్గర చనువు? అందుకే చెప్పాడు ఈ శ్లోకం, నువ్వే గురువువి, నువ్వే తండ్రివి, తండ్రి గారి దగ్గర చనువు ఉంటుంది. మనం ఎవరికి చెప్పలేని విషయం తండ్రికే చెప్తాం. మన కష్టం వస్తే ఎవరు చెప్తాం? తండ్రికే చెప్తాం. మనకేమన్నా సలహా కావాలంటే గురువునే అడుగుతాం, మరి ఇంకెవరిని అడుగుతాం? మరి వాళ్ళతోనే చనువు ఎక్కువ, మనకి ఇంకెవరితో ఉంటుంది? అదే చెప్తున్నాడు ఇక్కడ. అట్లాంటి వాడే కాబట్టి నీ ఇట్లా ప్రవర్తించాలని చెప్పుకుంటున్నాడు అని నీకు సాటి లేదు. కాకపోతే మా సాధారణమైన తండ్రికి నీకు తేడా ఏంటంటే నిన్ను మించిన వాళ్ళు లేరు, నీతో సమానం లేరు. మామూలు గురువులకి నీకు తేడా ఏంటంటే నీకు సాటి లేరు, నీకంటే అధికం ఉంటాడు. అది మామూలు గురువులకి నీకు తేడా అది. ద్రోణాచార్యుడికి సాటి ఉన్న వాళ్ళు ఉంటారు, ఆయనకన్నా అధికమైన వాళ్ళు ఉంటారు. కానీ నీకు అది కాదు. నువ్వు జగద్గురువుడి, జగద్గురువే, నిన్ను మించిన వాడు ఎవరు, నీతో సమానమైన అవసరం లేదు. కాబట్టి ఓ స్వామి నన్ను క్షమించు అని చెప్పి చాలా బాగా అడిగాడు. అర్జునుడు అడగడం అద్భుతంగా ఉంది, చెప్పే విధానం కూడా అద్భుతంగా ఉంది. ఆయన యొక్క వినయం తెలుస్తోంది, భక్తి తెలుస్తోంది, శ్రద్ధ తెలుస్తోంది, అదిగా ప్రేమ, అన్నిటికన్నా మిత్రభావం చాలా బాగా చెప్పారు. మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో అలా ప్రవర్తించినట్టుగా, కళ్ళ కట్టినట్టుగా బాగా చూపించారు, బాగా చెప్పాడు మాట. స్తోత్రం కూడా బాగా చేశాడు. ఈ విధంగా మనం ఈరోజు ఈ భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 41, 42, 43 శ్లోకాల్లోని విశేష